యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు యూదారాజు నగరి దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. దావీదు సింహాసనము మీద కూర్చుండు యూదారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఇలాగూ ఆజ్ఞనిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుడి. దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రులైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఇలాగు చేసినెడలా దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగర ద్వారముల గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు వినని ఎడలా ఈ నగరు పాడైపోవును. నాతోడని ప్రమాణము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలె నున్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. నీ మీదికి వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకుని సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు, యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఈలాగు చేసినని ఒకనినొకడు అడుగగా, అచ్చటివారు, వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోవచ్చిన వాని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకను తిరిగిరాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యూదారాజైన యోషియా కుమారుడగు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు ఇక్కడికి తిరిగిరాడు. ఈ దేశమునిక చూడక వారు అతని తీసుకుని పోయిన స్థలమునందే అతడు చచ్చును. నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ. న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకుని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకుందుననుకుని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయుచు ఇంగిలీకముతో రంగు వేయుచూనున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకునుట చేత రాజువగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకునుట కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకునుట ఎందే, నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభవంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఇడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలు వేయుము. బాషానులో బిగ్గరగా అరువుము. అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు. నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము నుండి సిగ్గుపడుదువు. లెబానోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకునినదానా, ప్రసవించు స్త్రీకు కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని కల్దీల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని
మీ జన్మభూమి కాని పరదేశములోనికి విసిరివేసెదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలనని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్యా అనీతడు హేయమైన ఓటికుండ వంటివాడా, పనికిమాలిన ఘటమా. అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశములోనికి ఏలత్రోయబడిరి. దేశమా, 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు. వారిలో ఎవడునూ దావీదు సింహాసనమునందు కూర్చుండడు. ఇక మీదట ఎవడునూ యూదాలో రాజుగానుండడు. యెహోవా వాక్కు ఇదే. నా మందులో చేరిన గొర్రెలను నశింపచేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఈలాగున సెలవిచ్చుచున్నాడు. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును. నేను వాటి మీద కాపరులను నియమించెదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకునుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక, ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశములో నివసింతురు. ప్రవక్తలను గూర్చినది. యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది. నా ఎముకలన్నీ కదులుచున్నవి. నేను మత్తిల్లిన వానివలెను ద్రాక్షారసవసుడైన బలాఢ్యుని వలెను ఉన్నాను. దేశము వ్యభిచారులతో నిండియున్నది. జనుల నడవడి చెడ్డదాయెను. వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది. అడవి బీళ్లు ఎండిపోయెను. ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనక గాఢాంధకారంలో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గముండును. దానిలో వారు తరుముబడి పడిపోయెదరు. ఇదే యెహోవా వాక్కు. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలుపేరట ప్రవచనములు చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారి వ్యభిచారులు, అసత్యవర్తనులు. ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి. దాని నివాసులు గొమొర్రా వలెనైరి. కావున సైన్యములకు అధిపతిగా యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించిన గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లును నేను వారికిచ్చుచున్నాను. సైన్యములకు అధిపతిగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపుకుడి. వారు మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చుననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. తన కార్యము సఫలపరచు వరకును తన హృదయాలోచనలను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను
వారు పరిగెత్తి వచ్చెదరు. నేను వారితో మాటలాడుకుండినను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు వారిని త్రిప్పియిందురు. ఇదే యెహోవా వాక్కు. నేను సమీపమున నుండు దేవుడును మాత్రమేనా, దూరమున నుండు దేవుడును కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమ్యాకాశముల ఎందంతట నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. ఇక నెప్పటి వరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? బయలను పూజింపవలనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగువారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచినట్లు చేయవలనని యోచించుచున్నారా? కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనుకుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు ఈ జనులలో ఒకడు, ప్రవక్తయే గాని యాజకుడే గాని, యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము, మీరే ఆయనకు భారము, మిమ్మును ఎత్తి పారవేతును. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమును మాట ఎత్తువాడెవడైనను వానిని వాని ఇంటి వారిని నేను దండించెదను. అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగువారితోనూ సహోదరులతోనూ ప్రశంసించవలెను. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకునవద్దు. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి. కాగా ఎవని మాట వానికే భారమగును. యెహోవా నీకేమని ప్రత్యుత్తరమిచ్చుచున్నాడనియు, యెహోవా ఏమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడగవలెను గాని, యెహోవా భారమను మాట మీరెత్తిన ఎడల అందును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట ఎత్తుచూనే యున్నారు. కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను. మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. ఎన్నడనూ మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీ మీదికి రప్పించెదను. బబులోను రాజైన నెబుకద్రెజ్జరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోనునకు తీసుకుపోయిన తరువాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినసఖ్యము కానంతగా జబ్బువి. యెహోవా, ఇర్మియా, నీకేమి కనబడుచున్నది అని నన్నడుగగా, నేను, అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తినసఖ్యము కానంత జబ్బువిగాను కనబడుచున్నవంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలుగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్లు లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడినగునట్లును
నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను, దేశంలో శేషించిన వారిని, ఐగుప్తు దేశమున నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున తినశక్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె ఉండజేసదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు ఇటూ అటూ చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయి స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను ఉండజేసెదను. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపోవు వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోనికి పంపెదను.